హాయ్ డార్లింగ్స్, నేను మీ డార్లింగ్ శేఖర్ యాదవ్ని. మన ఫోర్త్ వ్లాగ్ వచ్చేసి తిరువన్నామలై, అరుణాచలం. మనకు హైదరాబాద్ నుండి తిరువన్నామలైకు వారానికి 3 ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అవి డైలీ రన్నింగ్ అయితే కాదు, స్పెసిఫిక్ డేట్లో ఉన్నాయి. అది వచ్చేసి ఒకటి మండే ఉంటుంది. మండే ట్రైన్ వచ్చేసి మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది ఓన్లీ మండే నైట్ 8:30కి బయలుదేరి నెక్స్ట్ డే 2 o'clockకి మనకు తిరువన్నామలైలో డ్రాప్ చేస్తుంది. సెకండ్ ట్రైన్ వచ్చేసి విలుపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది మనకు 7:40కి హైదరాబాద్లో బయలుదేరి 12కు మనకు తిరువన్నామలైలోనే డ్రాప్ చేస్తుంది. థర్డ్ ట్రైన్ వచ్చేసి నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది ఫ్రైడే నైట్ 7:45కి బయలుదేరి నెక్స్ట్ డే 2 o'clockకి ఇక్కడ తిరువన్నామలైలో డ్రాప్ చేస్తుంది. ఈ మూడిటికి కామన్ ప్రైజే ఉన్నాయి. స్లీపర్ వచ్చేసి 500 చేంజే ఉన్నాయి. మామూలుగా జనరల్ వస్తే 260 రూపీస్. మీరు టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాక సేవా మదం అని ఎవరిని అడిగినా కూడా ఇక్కడ చెప్తారు. అది టెంపుల్ వాళ్ళ సత్రం. అక్కడికి వస్తే మీకు ఏసీ రూమ్స్ వచ్చేసి 2 personsకి 1200, నాన్ ఏసీ వచ్చేసి 2 personsకి 500. మీకు ఏది కంఫర్టబుల్ అయితే ఆ రూమ్స్ అనేవి బుక్ చేసుకోండి. గిరి ప్రదక్షిణలోన ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడ దర్శనం చేసుకోవాలి అనేవి మీకు ఇప్పుడు వీడియోలు చూపిస్తూ వెళ్తా. మీరు అలాగే ఫాలో అవ్వండి. మీరు ఆలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే స్లీపర్ బుక్ చేసుకోలేదు, జనరల్లోనే వచ్చాము. పర్ పర్సన్కి 265 రూపీస్ టికెట్ ప్రైస్. ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ వన్సే ఉంటుంది. ట్రైన్ నేమ్ వచ్చేసి నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది కాచిగూడలోన ఈవినింగ్ 7:45 PMకి బయలుదేరుతుంది. జనరల్లో వెళ్ళాలనుకుంటే కొంచెం ముందే ఉంటే మీకు సీట్స్ దొరుకుతాయి. లేదు మేము రిజర్వేషన్ అనుకుంటే ఓకే, మీరు ఆన్ టైంకి వచ్చినా కూడా నో ప్రాబ్లం. మేమైతే జనరల్లోనే వెళ్ళాం కాబట్టి మేము ఒక 1/2 hour ముందే ఉన్నాము. మాకైతే సీట్ దొరికింది. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా కానీ ఇంకా జనరల్ కాబట్టి ఎలాగైనా రావాలి తప్పదు కాబట్టి మేము జనరల్లోనే ఎక్కేసి వచ్చాము. Kalau sama ding. తిరువన్నామలైకి అయితే వచ్చేసాం. రీచ్ అయ్యాం. ఎగ్జాక్ట్ 2:30 అయింది. సేవమదం. ఇందులోనూ రూమ్ వచ్చేసి 1200 రూపీస్ ఏసీ రూము. మన రూమ్ వచ్చేసి 307, 600 రూపీస్ పర్ పర్సన్కి. ఇద్దరికి 1200, 1 day 24 hours. ఏసీ రూమ్ అన్నమాట. ఇది రూము చిన్నగా వండుకోవచ్చు హాయిగా. ఓకే, 1000 రూపీస్ అంటే 1200 అంటే కొంచెం బెటరే. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇప్పుడు గిరి ప్రదర్శనానికి అయితే వెళ్తున్నాము. ఎగ్జాక్ట్గా 4:50 అయింది టైము. 4:30, 4:50, 4:30. ఎన్ని అవర్స్ పడుతుందో చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ గోపురం, రాజా గోపురం.
యాక్చువల్గా మనం ఇక్కడ మనం దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మనము యాక్చువల్గా ప్రయాణం అనేది స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. ఇప్పుడు అయితే దర్శనం చేసుకున్నాం బయట నుండి దర్శనం చేసుకొని హారతి తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసే టైం ఎంత అయిందంటే 4:50 అయింది. ఇంకా ఎన్ని అవర్స్ కంప్లీట్ అవుతుంది అనేది చూద్దాం. ఎగ్జాక్ట్ అయితే 4:50 అయింది మేము ఇప్పుడు స్టార్ట్ చేసేలోపు. ఇంకా ముందు రాగానే మనకు ఇంద్రలింగం కనిపిస్తుంది. ఫస్ట్ లింగం ఇది ఇంద్రలింగం. యాక్చువల్గా మనకు అరుణాచలంలో 8 లింగాలు ఉంటాయి. 8 లింగంలో మనం మొదటి దర్శించుకునే లింగం ఇంద్రలింగం. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మధ్యాహ్నం దర్శనం చేసుకున్నాం. ఇక్కడంతా కొంచెం ఈ టెంపుల్కి దగ్గరలో ఉన్న నియర్ బై మొత్తము అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం రద్దీగా ఉంది. కానీ కొంచెం ముందుకు ఒక 2-3 కిలోమీటర్స్ అయి వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా అయితే ఉంటాయి రోడ్లు. అక్కడక్కడ ఈ మ్యాప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎక్కడైనా మిస్ అయితే కూడా మీరు ఎక్కడున్నారో ఈ మ్యాప్స్లో చూడొచ్చు. ఎగ్జాక్ట్గా అక్కడ 8 లింగాలు ఎక్కడున్నాయని కూడా రాసి ఉంటారు. ఇప్పుడు మనమైతే ఇంద్రలింగం అనేది దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చాము. మనం చూసేదేమో రెండవది అగ్నిలింగం. ఇప్పుడు మీకు అక్కడ కనపడుతుందా, ఇది రెండో లింగం అగ్నిలింగం అన్నమాట. మనం అక్కడ ఇంద్రలింగంని దర్శించుకున్నాం. ఇప్పుడు అగ్నిలింగంకి అయితే వెళ్తున్నాం. మనకు ఒక్కొక్క కిలోమీటర్కి ఒక లింగం ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇట్లా కొంచెం ఈ సందులోకి రావాలన్నమాట. అగ్నిలింగం దర్శించుకోవాలంటే బయట మెయిన్ రోడ్డు మీద అయితే ఉండదు, కొంచెం లోపలికి నడవాలన్నమాట. అయితే ఇంద్రలింగం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంద్రలింగం అయిపోయింది, అది తర్వాత అగ్నిలింగం 2 కంప్లీట్ అయ్యాయి. ఇంకా పోతుంటే మనకు ఇంకా 6 లింగాస్ ఉంటాయన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు మేబీ ఇంద్రలింగంకి అగ్నిలింగంకి ఒక 1 కిలోమీటర్ ఉంది. నేను వచ్చేసి అన్ని లింగాలు మనకు ఇప్పుడు 2 లింగాలు అయితే అయిపోయినాయి. ఇంకా మిగతా 6 లింగాలను చేసుకొని ఈవినింగ్ ఏ టైం అయితే ఆ టైంని బట్టి మనం మెయిన్ దర్శనాన్ని అయితే మనం చేసుకొని తర్వాత రేపు మార్నింగ్ నైట్ వెళ్ళి పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ మళ్ళీ ఇంకోసారి దర్శనానికి అయితే వెళ్తాం. అది ప్లాన్, నేను అనుకున్న ప్లాన్ అది. మరి ఈవినింగ్ ఎలా అవుతుందో చూడాలి, ఎన్నింటికి అయిపోతుందో గిరి ప్రదక్షిణ దాని గురించి ప్లాన్ చేసుకుంటా. మీరు వస్తే మాత్రం కొంచెం తొందరగా ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసుకున్నారు అనుకోండి, మీకు చాలా బెటర్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే ఎంతో ప్రశాంతంగా చేసుకోవచ్చు. మన వాళ్ళు కూడా కాదు, మన ఫారినర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికి దర్శించుకోవడానికి. అంటే ఎంత అదృష్టమో చూసుకోండి, ఎంత పవర్ఫుల్లో మీకు తెలుస్తుంది ఇప్పటికైనా. ఈ అరుణాచలం క్షేత్రానికి ఫారినర్స్ దర్శించుకోవడానికి వస్తారు, అది కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు వాళ్ళు. చాలా గ్రేట్ కదా. ఇలాంటి కొన్ని థింగ్స్ చూసినప్పుడు అరే మనం ఇండియాలో పుట్టినందుకు చాలా బెటర్ అనిపిస్తుంది. కొన్ని ఇలాంటి థింగ్స్ వేరే కంట్రీ నుండి వేరే దేశాల నుండి వచ్చి మన దేవుళ్ళని దర్శనం చేసుకుంటున్నారంటే చాలా కొంచెం బాగా అనిపిస్తుంది అన్నమాట మనసుకి. వచ్చేసి ఇప్పుడు యమలింగాన్ని అయితే దర్శించుకున్నాము. ఇప్పుడు మన థర్డ్ లింగం అనమాట యమలింగం. యమలింగం అయితే కంప్లీట్ అయింది. 4th లింగంకి వెళ్తా ఉన్నాం. 4th వచ్చేసి నైరుతి లింగం. మనం 4వ లింగమైన నైరుతి లింగాన్ని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం అయితే కంప్లీట్ అయింది. మొదటిది ఇంద్రలింగం, 2వది అగ్నిలింగం, 3వది యమలింగం, 4వది నైరుతి లింగం. ఈ 4 ప్రశాంతంగానే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేది కుబేరలింగం, వాయులింగం అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి వాయులింగాన్ని దర్శనం చేసుకోవాలి. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్స్లో కంపల్సరీగా ఒక లింగం అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది అన్నమాట అరుణాచలంలో. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఎంత అయిందిరా? 6:28.
మేము స్టార్ట్ చేసింది 5 o'clock. ఇప్పటికీ 6 kilometers నడిచాము. ఇంకా 8 kilometers ఉన్నాయి. పాయింట్ ఏంటంటే మనం అదే ఏదైతే లింగాల దర్శనానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే టెంపుల్లోకి వెళ్తాం అప్పుడైతే మనకు కాళ్ళు అనేవి నొప్పి పెట్టు, బయటకు వచ్చాము కాళ్ళు అనేవి పీకుతూ ఉంటాయి, లాగుతూ ఉంటాయి. అదే మైత్యం లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి కానీ ఆయన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ లింగం వచ్చేసి వరుణలింగం. మనమైతే 7 kilometers నడిచాము ఇప్పటికి. అబ్బా అని నడుస్తున్నంతసేపు చాలా యాక్టివ్గా చాలా ప్రశాంతంగా ఉన్నది మనసు అనేది. ఓం నమో అరుణాచలేశాయ నమః. మీరు కూడా రండి, ఈ ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేయండి, ఈ 8 లింగాల్ని దర్శించుకోండి, మీరు సుఖ సంతోషాలతో కూడా ఉండండి. ఓం నమో అరుణాచలేశాయ నమః. మీ అందరూ బాగుండాలని అంటే నన్ను ఫాలో అయ్యే నాకు 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకాలని నా కోరిక. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో అరుణాచలేశాయ. ఇప్పుడు ప్రతిసారి తిరుపతికి వెళ్ళి అదే స్లోగన్ వస్తుంది అనమాట. మన 5th లింగం వచ్చేసి సూర్యలింగం. 5వ లింగమైన సూర్యలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాం. మనం మొత్తం ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, తర్వాత సూర్యలింగం, ఈ 5 ఇప్పుడైతే కంప్లీట్ అయ్యాయి. ఇంకా మనకి ఇంకా 3 లింగాలు ఉంటాయి, వాటిని కూడా దర్శనం చేసుకున్నాం. మనకు శ్రీవారి పాదాలు కూడా కనిపిస్తాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంతో మహిమ కలుపు శ్రీవారి పాదాలు. శ్రీ వెంకటేశ్వర. ఇప్పుడు వచ్చేసి వరుణలింగం. యాక్చువల్గా సూర్యలింగం అనేది ఆ బోర్డులో రాయలేదు కానీ లెక్క ప్రకారం అది కూడా కౌంట్లోకి వస్తుంది అనుకోండి. వరుణలింగం అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్గా 6 లింగం, 6 వరుణలింగం. ఇక 3 or 2 ఉంటాయి. ఓం నమో అరుణాచలాయ నమః. టైం వచ్చేసి 7 o'clock. ఇంకా 2 hours పట్టుద్ది మనకు. 2 hours లేకపోతే 3 hours పట్టుద్దో తెలియట్లేదు. అయితే ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది జర్నీ. మేమైతే ఇప్పటికి 7-8 kilometers నడిచామంటే ఆలోచించండి. ఎగ్జాక్ట్గా 5కి స్టార్ట్ చేసాము, ఇప్పుడు 7 అయింది. 2 hours 2 hours 7 kilometers నడిచామంటే ఓకే గ్రేట్. ఇంకా 2 hours పట్టుతుంది నాకు తెలిసి. ఓం అరుణాచలేశాయ నమః. మీరు ఇదే అరుణాచలం కానీ తిరువన్నామలై అరుణాచలంకి వస్తే మాత్రం ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఒకే ఒక మంత్రం చదువుకుంటూ వెళ్ళిపోండి. అదే ఓం నమో అరుణాచలేశాయ నమః. ఇది మీరు గిరి ప్రదక్షిణ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడల్లా మనసులో అనుకుంటూ వెళ్ళండి, అంత మంచి జరుగుతుంది. ఓం నమో అరుణాచలేశాయ నమః. మహాశివరాత్రి రోజు అయితే మాత్రం ఈ రోడ్డు మొత్తం భక్తులతో నిండిపోతుంది. మీకు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత ఫుల్ రష్ ఉంటుంది మొత్తం ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు మొత్తం. మహాశివరాత్రి ఇంకా మనకు ఒక 6 days ఉన్నది. మేము ఇంతకుముందు ప్లాన్ చేసుకోవడం కారణం ఏంటంటే శివరాత్రి కంటే ముందే వచ్చి మనం దర్శనం చేసుకుంటే ఎంతో అదృష్టమని నేను అనుకున్నా కాబట్టి శివరాత్రికి ముందే వచ్చాను. శివరాత్రి రోజు వస్తే మనకు కంపల్సరీగా 2-3 days పడుతుంది దర్శనానికి. అంత పబ్లిక్ ఉంటారు. అసలు ఈ రోడ్లు ఇప్పుడు నడిచే రోడ్డు అనేవి నీకు రోడ్డు కనిపించేది ఓన్లీ భక్తులే కనిపిస్తారు, అంత ఫేమస్ ఇక్కడ మహాశివరాత్రికి. ఓం నమో అరుణాచలేశాయ నమః. ఇప్పుడు దీన్ని వాయులింగాన్ని దర్శనం చేసుకుంటే ఎన్నో లింగం? 6 ఇది 6 లింగం. ఇది ఇప్పుడు 7th లెక్క ప్రకారం సూర్యలింగంతో చేస్తే 7th లింగం. ఇది వచ్చేసి వాయులింగాన్ని అయితే దర్శనం చేసుకుని వద్దాం మనం. ఇప్పుడు వాయులింగం అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. వాయులింగం అయితే దర్శనం కంప్లీట్ అయింది. మీకు ప్రతి ఒక్క లింగాన్ని వీడియో తీద్దాము అనుకుంటూనే ఉన్నా, కాకపోతే అక్కడ టెంపుల్స్ బయట వీడియోస్, కెమెరాస్, ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి రాశారు. దానివల్ల నేను లోపల దేవుళ్ళ వీడియోలు తీయలేకపోయాను. బయట
నడిచి అది ఘోరంగా కాళ్ళు వస్తుంది. కానీ దేవుడిని ఈ నడిచినప్పుడు బాగా కాళ్ళు బాగా వస్తున్నాయి. కానీ ఒక్కసారి ఈ వాయులింగము లింగ లెక్క టెంపుల్ లెక్క వెళ్ళాక అక్కడున్న మొత్తం స్ట్రెస్ మొత్తం ఫ్రీ అయిపోతుంది, రిలీఫ్ అయిపోతుంది మొత్తం బాడీ మొత్తం. ఇంకా మేము ఎప్పటికీ ఒక్కసారి కూడా ఆగలేదు. మేము అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక్కసారి ఆగాము అంతే. ఇది ఎక్కడంటే కోకోనట్ వాటర్ తాగే దగ్గర ఒక్కటే తాగాము, ఎక్కడ ఆగలేదు. స్టార్టింగ్ నుండి ఎక్కడ ఆగలేదు. ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ కొబ్బరికాయలు కూడా వెరీ చీప్ అండి. యాక్చువల్గా 20కి 30 రూపీస్కే కొబ్బరి పాలు ఇచ్చేస్తున్నారు. ఎంత ప్రశాంతంగా ఉన్నది తెలుసా ఈ నేచర్కి, గాలికి. నేను చేసే గిరి ప్రదక్షిణకి ఆ దేవుడి దయ వల్ల ప్రశాంతంగా ఉన్నది మనసు మొత్తం. నడుస్తున్నాను బాధ కూడా లేదు, నడుస్తున్నాను అంత ఫీలింగ్ కూడా లేదు. ఏదో దేవుడి దగ్గర ఉన్నంత ఆశ్చర్యానికి గురవుతున్నాను నేనైతే. ఇక్కడ ఉండే సిచ్యువేషన్ అట్లా ఉన్నది. నేను చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఈ ట్రిప్ని అయితే. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ గిరి ప్రదర్శన అంటే నేను ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఓం నమో అరుణాచలేశ్వర. నాకు పొద్దున్నుండి ఆఫ్టర్నూన్ రూమ్ తీసుకున్న వరకు ఫుల్ స్ట్రెస్సే. ఫుల్ అంటే ఫుల్ స్ట్రెస్సే అసలు. ఆడేమో ట్రైన్ వాడు ఎక్కడ పడితే అక్కడ ఆపుతాడు, ఒక తలనొస్తుంది. మాకు అసలు ఫుడ్ లేదు పొద్దునుండి ఆఫ్టర్నూన్ వరకు. ఇక మేము అక్కడికి వచ్చి రైల్వే స్టేషన్లో దిగి టెంపుల్ దగ్గర రూమ్ తీసుకునేటప్పటికి లాస్ట్కి ఒక్కటే రూమ్ ఉంది మా కోసం. అది అప్పుడే తొందరగా వెళ్ళిపోయినాం. అప్పుడే మాకైతే రూమ్ అనేది కూడా దొరికింది. అంటే 1200 తీసుకున్నాడు అనుకోండి రూమ్కి. పర్ పర్సన్కి 600 లాగా వేసుకున్నాము. ఇంకా అది టెంపుల్ దగ్గర ఉంటుంది కదా రూమ్ అని చెప్పేసి మేము ఆ రూమ్ కూడా తీసుకున్నాం అనమాట. అంటే కొంచెం డీసెంట్గా చాలా బాగుందన్నమాట రూమ్ అయితే. ఇంకా రూమ్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసి ఫుడ్ తిన్నాం. ఫుడ్ కూడా అంత ఏం బాగాలేదు. ఇంకా ఏదో మాకు మార్నింగ్ నుండి ఫుడ్ లేదు కాబట్టి ఇంకా లాగిచ్చాం అట్లా. ఇంకా నైట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏమొద్దో చూడాలి. ఇక ఏం తింటామో కూడా తెలియట్లేదు. మేము అనుకున్నాం ఈ రోడ్లో గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఏదో ఒకటి తినేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఈ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు తినడం ఎందుకని చెప్పేసి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని దర్శనం చేసుకుని తిందామని ఆలోచిస్తున్నాం. మావాడు ఇంకా అనుకున్నాడు. ఇంకా 5 కిలోమీటర్స్ నడిస్తే గిరి ప్రదక్షిణ కంప్లీటెడ్ ఆ స్వామివారి ఆశీస్సులతో. నిన్న కూడా ట్రైను మాకు జస్ట్ ట్రైన్ మేము అక్కడ నుండి ఇంటి దగ్గర నుండి ఆటో బుక్ చేసుకుంటున్నాము. ఆటో బుక్ అవ్వట్లేదు మాకు. ఎగ్జాక్ట్గా 7:40కి ట్రైన్ అయితే మేము ఉండే ఫిలింనగర్లో కదా. ఫిలింనగర్లోనో 6:40కో 6:50కో 6:55కో ఆటో బుక్ అయింది. ఆటో నుండి కాచిగూడకి మహా అంటే 1 అవర్ జర్నీ ట్రాఫిక్. కానీ ఆ దేవుడి దయ వల్ల మేము తొందరగానే వచ్చేసినాం. ½ అవర్లో వచ్చేసి ఇంకా ట్రైన్కి వెళ్ళాము. వెళ్ళగానే మాకు సీట్లు కూడా ప్రశాంతంగా దొరికాయి. సీట్లలో కూర్చొని వచ్చాం. కానీ ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఆ ట్రైనే ఆ క్రాసింగ్లు అక్కడ ఇక్కడ ఆగడం వల్ల మాకు బాగా చాలా డిసప్పాయింట్ అయినాము. అందులో బాగా నీరసం వచ్చేసింది, స్ట్రెస్ ఫీల్ అయిపోయినాం చాలా. అంటే ఒక 18 అవర్స్ జర్నీ కదా, కూర్చొని ఉంటే ఇంకా చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మంచిగానే ఉన్నది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పోయి పడుకుంటాం. పడుకొని మళ్ళీ మార్నింగ్ ఒకసారి దర్శనం చేసుకొని తిరుపతికి వెళ్ళిపోతాం. తిరుపతికి వెళ్ళి అక్కడ ఈవినింగ్ వరకు ఉండి ఏమైనా చూసుకుని ఉంటే చూసుకుని ఈవినింగ్ 6 o'clockకి ట్రైన్ ఉంది, దాన్ని ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేస్తాం. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. 8th లింగం వచ్చేసి చంద్రలింగం దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఎగ్జాక్ట్గా మనం చేయకుండా అన్ని లింగాలను దర్శనం చేసుకుంటూ వస్తున్నాం. ఓం నమో అరుణాచలేశాయ నమః. తిరుపతి, తిరువన్నామలై ఈ రెండు మనం అనుకుంటే వెళ్ళే ప్రదేశాలు కాదు. దేవుడు ఆయన రప్పించుకుంటే మనం వెళ్ళగలిగే ప్రదేశాలు ఈ రెండు. ఏమంటాం? దేవుడు అనుకుంటేనే మనం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇదొకటి, తిరుపతి సేమ్ యాస్టీస్ అండి. మీరు తిరుపతి కూడా మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలనుకున్నా దేవుడు సాధ్యపడదు. అది ఇప్పుడైతే దేవుడు మిమ్మల్ని తప్పించుకోవాలి, నా భక్తుడు నా దగ్గరికి వచ్చి దర్శనం తీసుకోవాలి అన్నప్పుడే మనం భాగ్యం కలుగుతుంది.
మనం వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం మనం కాళ్ళు పైకి ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా అనుకోండి, మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకమో లేకపోతే ఏదో ఒక బ్యాక్ స్టెప్ అవ్వడం జరుగుతుంది. సో అది ఇంపాసిబుల్ అండి. ఏదైతే మీకు దేవుడి అనుగ్రహం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మాకు ఎన్ని రోజుల నుండి మేము దాదాపు ఒక 2-3 మంత్స్ నుండి వెళ్దాం అనుకుంటూనే ఉన్నాం. యాక్చువల్లీ తిరుపతి నేను నా నవంబర్లో ఫినిష్ అయిపోయిన తర్వాత నేను డిసెంబర్లోనే నేను వెళ్దామని అనుకున్నా, ఇక్కడికి వద్దామని అనుకున్నా. బట్ నాకు అప్పటి నుంచి కూడా కుదరలేదు. సో ఈ లాస్ట్ 3 days 4 days బ్యాక్ నాకు వెళ్ళాలని అనిపించింది. ఇంకా దేవుడు కూడా పిలిచినట్టు అనిపించి నేను వచ్చేసాను ఇంకా సడన్గా. మాకు ఆ పిలుపు వచ్చింది. ఇంకా పిలుపు వచ్చింది. ఇది వచ్చేసి మోక్ష మార్గము. దీంట్లో నుండి మనం వెళ్ళేసి వస్తే మనకి మోక్షం అనేది కలుగుతుంది. మనం చేసిన పాపాలన్నీ కరిగిపోతాయని ఒక నమ్మకము. ఓం నమః శివాయ. ఇది వచ్చేసాం మనం. ఇదే లాస్ట్ లింగం, ఈశాన్య లింగం. ఈ ఒక్క లింగాన్ని దర్శనం చేసుకుంటే మనము అన్ని లింగాలని కవర్ చేసాం, అన్ని లింగాలని దర్శించుకున్నాం. ఇంకా మనకు ఉండేది ఒకే ఒక దర్శనం, మెయిన్ అరుణాచలేశ్వర స్వామి దర్శనం. లాస్ట్ లింగం అయితే దర్శించుకున్నాం. లాస్ట్ లింగం అయితే దర్శనం అయిపోయింది. ఇది ఈశాన్య లింగం. మనకు ఫస్ట్ ఇంద్రలింగం, ఆయన తర్వాత అగ్నిలింగం, ఆయన తర్వాత యమలింగం, ఆయన తర్వాత వాయులింగం, ఆయన తర్వాత కుబేరలింగం, ఆయన తర్వాత నైరుతిలింగం, ఆయన తర్వాత వరుణలింగం, ఆయన తర్వాత సూర్యలింగం, ఆయన తర్వాత చంద్రలింగం, ఇప్పుడు లాస్ట్కి ఈశాన్యలింగం. ఇవన్నీ మనము దర్శించుకున్నాము. ఈరోజు ఇవన్నీ అయితే క్లియర్గా మొత్తం దర్శించుకున్నాము. ఈరోజు ఈ గిరి ప్రదక్షిణ ఈ లింగాలతో అయితే మనకు ముగిసింది. మొత్తానికైతే మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది. ఎగ్జాక్ట్గా 5కి స్టార్ట్ చేసాము, 9కి కంప్లీట్ అయింది. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అదే గోపురం దగ్గరికే వచ్చాము. ఇది వచ్చేసి రాజా గోపురం. నైట్ మేము గిరి దర్శనం చేసే లోపల 9:30 10 అయ్యేటప్పటికి టెంపుల్ అనేది క్లోజ్ అయింది దర్శనానికి వెళ్ళడానికి. ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా ఎంత అయిందిరా టైము? 8:33. మరి ఎన్ని అవర్స్ పడుతుందో చూడాలి దర్శనం. ఓం అరుణాచలేశాయ నమః. స్టార్ట్ అయినట్టుంది. ఇక్కడ మొత్తం గంటల సౌండ్ వస్తూ ఉన్నది. మేము యాక్చువల్గా పొద్దున్న 5:30కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే చాలామంది నైట్ 12కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి అందరు ఇక్కడ పొద్దున వచ్చి కూర్చొని ఉంటారు అనమాట దర్శనానికి. ఆ టైంలో వెళ్తే మనం ఒక 2 hours పడుతుందని చెప్పేసి మేము కొంచెం లేట్ వెళ్తున్నాం అనమాట. వాళ్ళకందరికి దర్శనం అయిపోయిన తర్వాత మేము కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు కదా అని.
నాకైతే చాలా మంచిగా దర్శనం అయింది. ఎగ్జాక్ట్గా మనం వెళ్ళింది 9 o'clock లోపలికి, ఇప్పుడు వచ్చింది 12 o'clock వచ్చేసాం బయటకు. అంటే 2.5 hours జరిగింది జర్నీ. ఎగ్జాక్ట్గా మనం అయితే వేలూరులోని గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. మనము తిరువన్నామలై నుండి వేలూరుకి 85 kilometers. తిరువన్నామలై నుండి వేలూరుకి 85 kilometers. వేలూరు నుండి ఈ గోల్డెన్ టెంపుల్కి 8 kilometers. మనకు తిరువన్నామలై నుండి వేలూరుకి బస్ ప్రైస్ వచ్చేసి 85 rupees. ఇక్కడ నుండి గోల్డెన్ టెంపుల్కి, వేలూరు నుండి ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి 30 rupees. ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్ని అయితే విజిట్ చేద్దాం. అక్కడ ఏంటి ఎలా అనేవన్నీ మొత్తం మీకు డీటెయిల్స్ చెప్తాను. మీరు ఈ బ్లాగ్ని అయితే చూస్తారని అనుకుంటున్నాను.